హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. కల్కి సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ గారు అయితే నటించబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం కల్కి మూవీ వచ్చేసరికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లిమ్స్ వీడియో మాత్రమైతే రిలీజ్ అవ్వడం జరిగింది. గ్లిమ్స్ వీడియోకి మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ రావడం జరిగింది. అయితే సినిమా వచ్చేసరికి పూర్తిగా టెక్నాలజీ మైథలాజికల్ ఆధారంగా ఈ సినిమా వస్తున్నారు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే మన గ్లిమ్స్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. అదేవిధంగా ఈ సినిమాలో వచ్చేసరికి క్యాస్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మన టాలీవుడ్ నుంచి మాత్రమైతే దర్శక ధీరుడు రాజమౌళి గారు నటిస్తున్నారనేది, విజయ్ దేవరకొండ నటిస్తున్నారని, అదేవిధంగా రానా దగ్గుపాటి కూడా నటిస్తున్నారని కూడా సమాచారం అందుతుంది. కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కాకపోతే ఒక క్యారెక్టర్ పైన అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ప్రకటించడం జరిగింది. కల్కి సినిమాలో వచ్చేసరికి టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు నటిస్తున్నారని అయితే అతనైతే ఒక మూవీ ప్రమోషన్లో భాగంగాను చెప్పడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారే అనౌన్స్ చేయడం జరిగింది. నేను కల్కి సినిమాలో నటిస్తున్నాను కూడా స్టేజ్ మీద చెప్పడం జరిగింది రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమైతే. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసరికి ప్రభాస్తో ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇదే మొదటి సినిమా, ఇదే ఫస్ట్ సినిమా అనుకోవచ్చు. వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న ఫస్ట్ సినిమా అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. సమాచారం అందిన తర్వాత ప్రభాస్ గారి ఫ్యాన్స్ మాత్రమైతే ఫుల్ ఖుషి అవుతున్నారు అని చెప్పుకోవచ్చు. కల్కి సినిమాలో రాజేందర్ గారు ప్రసాద్ మరియు ప్రభాస్ కాంబోలో సీన్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి నాగ్ అశ్విని గారు మాత్రమైతే సినిమాకి సంబంధించి షూటింగ్ మాత్రమైతే శరవేగంగా జరుగుతుంది. దాదాపు షూటింగ్ ఫినిషింగ్ దశలో ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా విఎఫ్ఎక్స్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది. సినిమా వచ్చేసరికి ప్యాన్ ఇండియా లెవెల్లో కాదు, ప్యాన్ వరల్డ్ లెవెల్లో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లయితే మూవీ మేకర్స్ మాత్రమైతే చెప్పడం జరిగింది ఇప్పటికీ. అయితే ఈ సినిమా వచ్చేసరికి మే 9న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా అయితే రిలీజ్కి అయితే సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందుకే ప్రభాస్ గారు మాత్రమే అయితే సలార్ సినిమాతో మన ముందుకు రావడం జరిగింది. సలార్ సినిమా మాత్రమైతే సూపర్ హిట్ సాధించడం జరిగింది. దాదాపు 700 కోట్ల పైచులకు వసూలు వాళ్ళు కురిపించడం జరిగింది. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు మాత్రమైతే బద్దలు కొట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ తర్వాత వస్తున్న సినిమానే కల్కి సినిమా అయితే మాత్రమైతే అంచనాలు అయితే భారీగా ఉంటాయి. ఎందుకంటే సలార్ సినిమా సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఎక్కువగానో అంచనాలు ఉంటాయి. అదేవిధంగా నాగ్ అశ్విని గారు మాత్రమైతే ఇప్పటికే చెప్పడం జరిగింది, ఈ సినిమాను మాత్రమైతే ఎవ్వరు ఊహించే విధంగా, ఎవరు ఎక్స్పెక్టేషన్ విధంగా సినిమా ఉండబోతున్నట్లయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. పూర్తిగా టెక్నాలజీకి ఆధారంగా మైథాలజీ సినిమాను రూపొందించుతున్నట్లయితే నాగ్ అశ్విని గారు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ సినిమా పైన మాత్రమైతే అటు ఆడియన్స్ కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి చూద్దాం. సినిమా వచ్చేసరికి మే 9న అయితే రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఆ రోజు సినిమా ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఎలా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్స్ మనం ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. మొత్తం మీదిగా అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు నటిస్తున్నాడు. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇది సంతోషకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అయితే కల్కి సినిమా నుంచి ఇంకేం అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.